అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్లో ఒక హెల్తీ సెగ్మెంట్స్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మొలకలండి. ఇది నా స్ప్రౌట్స్ మేకరు. నేను ఈ విధంగా రోజు మొలకలు చేస్తాను. ఈ మొలకల్ని పిల్లలకి పెడితే చాలా మంచిది. పిల్లలకే కాదు, మనం తిన్నా కూడా చాలా చాలా మంచిది. ఇది హై ప్రోటీన్ ఫుడ్. మొలకల్ని ఓన్లీ మొలకలు ఒక్కటే పెడితే పిల్లలు ఇష్టంగా తినరు. వీటిని ఈ విధంగా పెట్టండి. మొలకలతో పాటు బాదం పప్పులు, ఇవి వాల్నట్స్, నేను ఇవి కూడా వేస్తాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి, వాటితో పాటు ఖర్జూరం తప్పనిసరిగా పెట్టండి. ఖర్జూరంతో పాటు మొలకలు టేస్ట్ చాలా ఇష్టపడతారు పిల్లలు. అలాగే కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేస్తే కనుక వాళ్ళు తింటారు. ముందుగా వాళ్ళకి పెట్టే ముందు మీరు అలవాటు చేసుకోండి. ఇది ఒక మంచి అలవాటు కింద మీరు తీసుకుని రోజు కొద్దిగా మీరు కూడా తింటూ ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుని తింటారు. సాత్విక అయితే ఆ పెసల్ని చాలా చాలా ఇష్టంగా తింటుంది. శనగలు, పెసలు, బొబ్బర్లు, అలసందలు ఏవైనా సరే మీరు మొలకలు కట్టుకోవడానికి వాడచ్చు. ఈ క్లాత్స్లో మొలక కట్టడం కన్నా ఒక విధానం నా దగ్గర ఉంది. అదేంటంటే మనమే ఈజీగా ఇంట్లోనే స్ప్రౌట్స్ మేక్ చేసే స్ప్రౌట్ మేకర్ని తయారు చేసుకోవడం. ప్లస్ స్వీట్ షాపుల్లోనూ, లేదంటే మనం ఏదైనా బయట నుంచి రెస్టారెంట్ నుంచి ఏమైనా తెచ్చుకున్నప్పుడు కూరలకి అవి ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి. ఇలాంటి బాక్సుల్ని మనం ఈజీగా ఇంట్లోనే మొలకలు కట్టుకోవడానికి బాక్సుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడొచ్చు. ఈ బాక్స్కి హోల్స్ ఎలా పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికోసం మీరు ఒక పెద్ద సూదిని తీసుకోండి. బొంత సూది అంటారు కదా, అలాంటిది ఒక సూదిని తీసుకోండి. ఇలాంటి సూది మీకు తీసుకుని స్టవ్ వెలిగించి ఈ సూదిని ఇందులో కాల్చండి. ఇలాగ పెట్టి బాగా కాల్చండి. ఇది కాస్త కాలిన తర్వాత ఇలాగ హోల్స్ చేసుకోండి. సూది వేడిగా ఉంటే మనకు బాగానే పడిపోతాయి హోల్స్. ఇలాగ హోల్స్ చేయండి. మూతకి పెట్టుకున్న తర్వాత ఇలాగ దీనికి కూడా బాక్స్ కూడా మొత్తం పూర్తిగా చుట్టూ పెట్టేసుకుందాం మనం. ఇలాగ మొత్తం పైవైపు, సైడ్స్, అలాగే కింద కూడా పెట్టండి. మీరు ఎన్ని ఎక్కువ హోల్స్ పెడితే అంత ఎక్కువ ఎయిర్ సర్క్యులేషన్ అయ్యి మనకి మొలకలు బాగా వస్తాయి. ఇవి నేను మొన్న నానబెట్టి నిన్న ఈ బాక్స్లో వేస్తే ఇవాళ పొద్దుటికి ఈ విధంగా వచ్చేసినాయి. ఇంతలాగా చాలా బాగున్నాయి కదా. ఇవి నేను చపాతీలో కూర చేయడానికి, ఇలాగ తినడానికి కూడా వాడతాను నేను. మీరు కూడా ఈ హెల్తీ స్ప్రౌట్స్ ఈ విధానంలో చేసుకుని బాగా ఆరోగ్యంగా అవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ whatever it may be. Thanks for watching. Please subscribe my channel. Thanks for watching. Bye bye.